యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాము. సర్వేజన సుఖనో భవంతు, సర్వజనులు కూడా బాగుండాలి. మా యేసుక్రీస్తు ప్రభువారు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, మిమ్మల్ని వల్ల మీ పొరుగు వారిని ప్రేమించినటువంటి ఆజ్ఞను మేము తీసుకొని మీ మధ్యకు రావడం జరిగింది. ఏమిటి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా అంగీకరించి మా పాపం నుంచి మేము విడుదల పొందుకొని లోకమును లోక ఆశలను విడిచిపెట్టుకొని ఏ విధంగా అయితే మేము జీవిస్తున్నామో అలాగే ప్రతి వారు కూడా మా వంటి సత్యమును తెలుసుకుని సత్యంలో నడవాలనేటువంటి ఆశతో మీ మధ్యకు మేము రావడం జరుగుతుంది. ప్రతి మానవుడు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములను కృపలను వారు కోల్పోతూ ఉన్నారు. అయితే ఆ పాపము నుంచి ఎలా విడుదల పొందాలి అని దేవుడు ఆలోచన చేసి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకు పంపించి కొయ్యశిలువ మీద మరణంగా అప్పగించిన విధానము మీ అందరికీ తెలిసిందే. కానీ తెలిసినప్పటికీ కూడా దానిలో సత్యాన్ని మీరు గ్రహించుకోలేక, ఇంకా సత్యాన్ని మీరు తెలుసుకోలేక ఇంకా అసత్యంలోనే మీరు నడుస్తూ ఉన్నారు. కాబట్టి మరొకసారి ప్రభు అవకాశం ఇచ్చి దైవజనులను మీ మధ్యకు తీసుకుని వచ్చి రీతిగా తన యాగము గురించి మీకు తెలియపరుస్తూ ఉన్నప్పుడు ప్రభువు నిజముగా మా కొరకు మరణించాడని, ఆయన శిలువ యాగము కేవలము మన కోసమే అయ్యాడని మనము కూడా గ్రహించుకొని ప్రభువుని తెలుసుకుని ఆయన రక్తం చేత కడగబడినట్లయితే మనము కూడా నిత్య రాజ్యానికి వారసులం అవుతాము. ఎందుకంటే ఈ భూమి మీద మనం నివసించేది కొంతకాలమే. ప్రతి వ్యక్తికి కూడా ఒక నిరీక్షణ, ఒక అన్వేషణ ఏంటంటే అసలు మరణము తర్వాత నా జీవితం ఏంటి. మనం ఈ భూమి మీద అయితే 75 సంవత్సరాలు లేదా 85 సంవత్సరాలు అంతకన్నా ముందే కూడా ఈరోజు చాలా మంది కాలంను ముగిస్తూ ఉన్నారు. అయితే ఆ కాలం ముగించిన తర్వాత మన పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అయితే ప్రభు ప్రేమను బట్టి ప్రాంతంలో ఉన్న ప్రతి వారికి తెలియపరుస్తుంది ఏంటంటే, మనం ఈ జీవిత యాత్రను ముగించిన తరువాత మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే, అయితే నరకాగ్నికి లేదా పరలోక రాజ్యానికి. మా ఆశ, మా ఆలోచన ఏంటంటే, మేము ఆ పరలోక రాజ్యాన్ని మేము స్వతంత్రించుకోవడానికి హక్కును మేము పొందుకుని ఉన్నాం. ఆ హక్కు మా సోదరులైనటువంటి మీరందరూ కూడా పొందుకోవాలని ఆశతో మీ మధ్యకు వచ్చి ఈ మాటలు మీకు సెలవిస్తున్నాం. కాబట్టి మనం ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి యేసు తప్పించి వేరే మార్గం లేదు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తం చేత మీరు కడగబడినట్లయితే ఆ పరలోక రాజ్యంలో దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఈ మాటలు ప్రభు మనందరి వెనుకల్లో దీవించును గాక.